తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు మనకి ఒక 2 తీసుకోవాలి, బి ఈక్వల్ టు ఒక 6 తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఈ రెండు వేరువేరుగా ఏ నాట్ ఈక్వల్ టు బి అనే కండిషన్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు మనము ఈ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 6ని ఈ x ఈక్వల్ టు 4ab బై a ప్లస్ బిలో వేసినట్టయితే x వాల్యూ రావడం జరుగుతుంది. x ఈక్వల్ టు 4 ఇంటూ 2 ఇంటూ 6 బై a ప్లస్ బి అంటే 2కి 6 యాడ్ చేసినట్టయితే 8 అనమాట. ఇక్కడ 4 2s 2కి 2కి క్యాన్సిల్ అయిపోయింది. x ఈక్వల్ టు 6 రావడం జరిగింది. మనకి x ఈక్వల్ టు 6 వచ్చింది, a ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం, b ఈక్వల్ టు 6 అని తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఈక్వేషన్లో మనము ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయాలంటే x వాల్యూ ఎంత 6 ప్లస్ 2 ఇంటూ a వాల్యూ ఎంత 2 2 2s 4 బై 6 మైనస్ 4 x మైనస్ 2a అంటే 6 ప్లస్ 4 బై 6 మైనస్ 4 అవుతుంది. ప్లస్ x ప్లస్ 2b అన్నాడు. x అంటే ఎంత 6 ప్లస్ 2b అంటే 2 6 12 బై 6 మైనస్ 1. ఇప్పుడు మనకి 6 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 10 బై 6 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది 2 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 18 బై ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 6. ఇది 2 1 2 5 5. ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 6 1 6 3 5 లోంచి 3 తీస్తే మనకి 2 అనేది ఆన్సర్ రావుతుంది. 2 అనేది ఆన్సర్.